అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఉదయం వర్షం ఆగిపోయింది. అనాథాశ్రమం ప్రాంగణంలో చిన్నపిల్లలు స్కూల్‌కి సిద్ధమవుతున్నారు. అనన్య ఒక్కో పిల్లోడికి బ్యాగ్ సరిచేస్తూ ఉంది. బాగా చదువుకోవాలి, ఎవరితోని గొడవ పడకూడదు అని ప్రేమగా పంపించింది పిల్లలందరినీ. బాయ్ అక్క అంటూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు పిల్లలు. అనన్య వారిని చూస్తూ చిరునవ్వు నవ్వింది. కానీ ఆమెకు తెలియదు, ఈరోజు ఆమె జీవితంలో మరో కొత్త మలుపు తిరగబోతుందని. అదే సమయంలో వర్మ మ్యాన్షన్లో రాఘవేంద్ర రాత్రి చూసిన పాత ఫోటోని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. ఆ ఫోటోలోని చిన్న పాప మెడలో ఉన్న ఆర్వి లాకెట్ ఆయన మనసును కలవరపెడుతుంది. సావిత్రి గదిలోకి వచ్చి, ఇంకా అదే ఫోటో చూస్తున్నారా అని అడిగింది. రాఘవేంద్ర నెమ్మదిగా ఇలా అన్నాడు, సావిత్రి, నిన్న అనన్య మెడలో చూసిన లాకెట్టు ఈ ఫోటోలో ఉన్న లాకెట్కి అచ్చం ఒకేలా ఉంది అని చెప్పాడు రాఘవేంద్ర. సావిత్రి ఒకసారి ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. నిజంగానే ఒకేలా ఉంది. అయితే వెంటనే తేరుకొని, కాకపోతే అలాంటి లాకెట్లు చాలా మందికి ఉండొచ్చు కదా అంది సావిత్రి. ఆ మాటలు విన్న రాఘవేంద్ర కూడా అవును కదా అని తల ఊపాడు. బహుశా నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో ఆ లాకెట్ గురించి అని. ఆ అనుమానం మాత్రం ఆయన మనసు వదలలేదు. ఇదే సమయంలో నాగేంద్ర తన గదిలో శేషయ్య ఇచ్చిన ఫైల్ని మళ్ళీ తెరిచాడు. అందులో ఒక పేజీపై ఇలా రాసి ఉంది, పాపను గుర్తించడానికి ఒక ప్రత్యేక గుర్తు, ఆమె మెడలో ఆర్వి అక్షరాలతో వెండి లాకెట్. నాగేంద్ర పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఈ రహస్యం బయటపడే ముందు ఆ లాకెట్ నా చేతికి రావాలి అని మనసులో అనుకున్నాడు నాగేంద్ర. వెంటనే తన మనిషికి ఫోన్ చేశాడు. ఈ రోజు నుంచి అనన్య మీద నిఘా పెట్టు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరిని కలుస్తుంది అనే ప్రతి విషయం నాకు తెలియాలి అని చెప్పాడు నాగేంద్ర. మరోవైపు అనన్య తన పార్ట్ టైం ఉద్యోగానికి లైబ్రరీకి వెళ్ళింది. ఆమె పుస్తకాలు సర్దుతుండగా ఒక ముసలాయన లోపలికి వచ్చాడు. ఆయనకు నడవడం కూడా కష్టంగా ఉంది. పై సెల్ఫ్లో ఒక పుస్తకం అందక ఇబ్బంది పడుతున్నాడు ఆ ముసలాయన. అనన్య వెంటనే వెళ్ళి, తాతయ్య, ఏ పుస్తకం కావాలి అని అడిగింది. ఆయన చిరునవ్వుతో ధన్యవాదాలమ్మా అని చెప్పి అనన్య పుస్తకం తీసి ఇచ్చింది. ఆ ముసలాయన ఆమె మెడలో ఉన్న లాకెట్ని ఒకసారి గమనించాడు. ఆయన ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఈ లాకెట్టు అంటూ అనన్య ఆశ్చర్యంగా అడిగింది. ఏమైంది తాతయ్య అని. అప్పుడు ఆ ముసలాయన కొద్దిసేపు మౌనంగా ఉండి, ఏం లేదమ్మా, నేను నిన్నెక్కడో చూసినట్టు అనిపించింది అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి అనన్యను చూసి వెళ్ళాడు. ఆ చూపులో ఆశ్చర్యం, సందేహం, ఇంకా చెప్పలేని ఒక రహస్యం కనిపించింది. అదే సమయంలో వర్మ గ్రూప్ ఆఫీస్లో అర్జున్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. కానీ అతని దృష్టి మాత్రం మీటింగ్పై లేదు. మళ్ళీ మళ్ళీ అనన్య మాటలే గుర్తొస్తున్నాయి అర్జున్కి. మనసు మంచిగా ఉంటే చాలు సార్, మిగతావన్నీ దేవుడే చూసుకుంటాడు అని అనన్య చెప్పిన మాటలు అతను చిరునవ్వు నవ్వుకున్నాడు గుర్తు చేసుకొని. దాన్ని గమనించిన విక్రమ్, సార్, ఈ మధ్య మీరు చాలా మారిపోయారు అని అడిగాడు విక్రమ్. అర్జున్ ఆశ్చర్యంగా, ఎందుకలా అంటున్నావు అన్నాడు.
ముందు పని తప్ప ఇంకేదీ ఆలోచించేవారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఎవరో ఒకరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు అన్నాడు విక్రమ్. ఆ మాటలు విన్న అర్జున్ నవ్వుతూ విషయం మార్చేశాడు. అదేం లేదు, ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాను అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. అలా సాయంత్రం అయిపోయింది. లైబ్రరీ పని ముగించుకొని అనన్య బయటకు వచ్చింది. రోడ్డుకు అవతల ఒక నల్ల కారు నిలబడి ఉంది. అందులో నాగేంద్ర మనుషులు కారులో కూర్చొని ఆమెని గమనిస్తున్నారు. వారిలో ఒకడు ఫోన్ చేసి, సార్, అనన్య ఇప్పుడే లైబ్రరీ నుంచి బయటకు వచ్చింది అని. నాగేంద్ర నెమ్మదిగా ఇలా అన్నాడు, ఆమెను వెంబడించండి, తననే ఫాలో అవ్వండి, కానీ ఆమెకు అనుమానం రాకూడదు. అనన్యకు ఏమీ తెలియదు. ఇలా తనను వెంబడిస్తున్నారనే విషయం తెలియకుండా తన బ్యాగ్ భుజానికి వేసుకొని ఆశ్రమం వైపు నడవడం ప్రారంభించింది. కానీ ఆమె వెనుక ఒక ప్రమాదం నిశ్శబ్దంగా ఆమెను వెంటాడుతుంది. అది తెలియని అనన్యని ఎవరో వెంబడిస్తున్నారని అర్జున్ గుర్తిస్తాడు. అనన్య మాత్రం తనకి ఏమీ తెలియనట్టుగా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాగేంద్ర లాకెట్ని దొంగిలించే కొత్త ప్లాన్ ఒకటి వేస్తాడు. అనన్య గతానికి సంబంధించిన మరో వ్యక్తి ఈ కథలోకి వస్తాడు. సాయంత్రం రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అనన్య తన బ్యాగు భుజానికి వేసుకొని ఆశ్రమం వైపు నడుస్తుంది. ఆమెకు తెలియకుండా కొంత దూరంలో ఒక నల్ల కారు నెమ్మదిగా వెంబడిస్తుంది. కారులో కూర్చున్న నాగేంద్ర మనుషుల్లో ఒకడు, సార్, మేము ఆమెని ఫాలో అవుతున్నాం అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ చూడకుండా మీరు తనని ఫాలో అవుతున్నారని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా, నాకు కావాల్సింది ఆమె మెడలో ఉన్న లాకెట్, అది మాత్రమే తీసుకొని జాగ్రత్తగా వెనక్కి తిరిగి రండి అని తన మనుషులకు చెప్పాడు నాగేంద్ర. ఇదే సమయంలో అర్జున్ తన ఆఫీస్ నుంచి కారులో ఇంటికి బయలుదేరాడు. సిగ్నల్ దగ్గర కారు ఆగింది. అప్పుడే రోడ్డు అవతల అనన్య నడుస్తూ కనిపించింది. అర్జున్ చిరునవ్వు నవ్వుకున్నాడు. కానీ ఆమె వెనుక నెమ్మదిగా వస్తున్న నల్ల కారు అతడి దృష్టిని ఆకర్షించింది. గ్రీన్ సిగ్నల్ పడినా కూడా ఆ కారు వెళ్లకుండా అనన్య వెనకే వెళుతుంది. అర్జున్కు అనుమానం వచ్చింది. విక్రమ్, ఆ నల్ల కారును గమనించావా అని అడిగాడు అర్జున్. అవును సార్, ఏదో అనుమానంగానే ఉంది ఆ కార్ అని చెప్పాడు విక్రమ్. వాళ్ళను ఫాలో అవ్వు అని చెప్పాడు. కొద్దిసేపటికి అనన్య ఒక చిన్న దుకాణం దగ్గర పిల్లల కోసం బిస్కెట్లు కొనడానికి ఆగింది. అప్పుడే నాగేంద్ర మనిషి కారులో నుంచి దిగి జనాల్లో కలిసిపోయాడు. అతను నెమ్మదిగా అనన్య వెనుకకు చేరుకున్నాడు. అతని లక్ష్యం ఆమె మెడలో ఉన్న లాకెట్ని తీసుకెళ్లడం. అందుకని తన జనాల గుంపులో చేరి అనన్య డబ్బులిస్తున్న సమయంలో అతను లాకెట్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతలో హే అనే ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అర్జున్ వేగంగా అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి భయపడి వెంటనే చెయ్యి వదిలేశాడు. ఏం చేస్తున్నావు అని అర్జున్ గట్టిగా అడిగాడు. అందుకు, సార్, నేను పొరపాటున ఆ అమ్మాయి మెడ దగ్గరికి నా చెయ్యి వెళ్ళిపోయింది సార్ అని చెప్పి జనాల్లో కలిసి పారిపోయాడు నాగేంద్ర మనిషి. అనన్య ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. సార్, మీరిక్కడ ఉన్నారేంటి అని అడిగింది అనన్య. అర్జున్ ప్రశాంతంగా ఇలా అన్నాడు, మీ వెనుక కొంతసేపటి నుంచి ఒక కారు వస్తుంది, అందుకే అనుమానం వచ్చాను వెనకాలే అని చెప్పాడు అర్జున్. అనన్య ఒకసారిగా భయపడింది. నన్నెవరు ఎందుకు వెంబడిస్తారు అని. అర్జున్ కూడా ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు
వాళ్ళు నీ వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నారా అని. అప్పుడే అనన్య మెడలో ఉన్న లాకెట్ నేలపై పడిపోయింది. బహుశా ఆ వ్యక్తి లాగినప్పుడు గొలుసు తెగిపోయి ఉంటుంది. అర్జున్ దాన్ని తీసి చేతిలో పెట్టుకున్నాడు. ఈసారి అతను లాకెట్ను జాగ్రత్తగా పరిశీలించాడు. లోపల చాలా చిన్నగా చెక్కిన అక్షరాలు కనిపించాయి. ఆర్ ఇంకా విఎన్. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇదే గుర్తు అని తనలో తాను అనుకున్నాడు. ఇంతలో ఏమైంది సార్ అని అనన్య అర్జున్ని అడిగింది. అర్జున్ వెంటనే తేరుకొని, ఏమీ లేదు, గొలుసు తెగింది కదా, దీన్ని బాగు చేయించుకోవాలి కదా అని ఆ లాకెట్ను ఆమె చేతిలో పెట్టాడు. అదే సమయంలో నాగేంద్ర ఫామ్ హౌస్లో తన మనిషిని తిడుతూ ఉన్నాడు. ఒక లాకెట్ కూడా తీసుకురాలేకపోయారా ఛ అని కోప్పడుతున్నాడు. టేబుల్ మీద ఉన్న ఒక గ్లాసును నేలకేసి కొట్టాడు. ఒక లాకెట్ తీసుకురాలేని మనుషులు మీరేం మనుషులు అంటూ వారిని దమాయిస్తున్నాడు. మనిషి తల వంచాడు. సార్, అర్జున్ సార్ మధ్యలో వచ్చేశారండి, లేకపోతే మన పని అయిపోయేది అన్నాడు నాగేంద్ర మనిషి. నాగేంద్ర కళ్ళలో కోపం మరింత పెరిగింది. ఇక నుంచి అర్జున్ కూడా నా దారిలో అడ్డుగా నిలుస్తున్నాడన్నమాట అనుకుంటూ అదే రాత్రి ఆశ్రమంలో సీతమ్మ అనన్య తెగిపోయిన గొలుసును చూసి అడిగింది, ఇది ఎలా జరిగిందమ్మా అని. దానికి అనన్య జరిగిన విషయం మొత్తం చెప్పింది. సీతమ్మ ఒక్కసారిగా ఆందోళన పడింది. ఈ లాకెట్ను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకో. ఇది నీ గతానికి ఉన్న ఒక్కటే ఒక్క గుర్తు. ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదు అని ఆశ్రమంలో ఉండే సీతమ్మ చెప్పింది. అనన్య ఆ లాకెట్ను చేతిలో పట్టుకొని, అమ్మా, నిజంగా ఇది నా అమ్మా నాన్న ఎవరో ఎప్పుడైనా తెలియజేస్తుందా అని అడిగింది అనన్య. సీతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేవుడు అనుకుంటే ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుంది. అనన్య ఆకాశం వైపు చూసింది. ఆమెకు తెలియదు తన గతం గురించి నిజం. తనకు చాలా దగ్గరలోనే ఉందని. రాఘవేంద్ర ఆ పాత లాకెట్ గురించి విచారణ ప్రారంభించాడు. నాగేంద్ర మరో ప్రమాదకరమైన కుట్ర సిద్ధం చేశాడు. అనన్యం చూసిన లైబ్రరీ వృద్ధుడు మళ్ళీ కథలోకి వచ్చి కీలకమైన సందేశం ఏమైనా ఇస్తాడేమో చూడాలి. అనన్యను లైబ్రరీలో చూసిన ఒక ముసలాయన ఈ లాకెట్కు ఏదైనా సంబంధం ఉందా అని నెక్స్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.